హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో పొద్దున్నే నేనైతే ఒకవైపు చాయ్ ఒకవైపు హాట్ వాటర్ పెట్టేశాను. తర్వాత కట్ చేస్తే మధ్యాహ్నం మనకైతే వాటర్ వస్తున్నాయన్నమాట. మంచినీళ్ళు వస్తాయండి మధ్యాహ్నం. ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ నైట్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాటర్ ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట. పట్టుకోకపోతే అంతే సంగతులు. ఇంకా ఒక పూట అన్నం లేకుండా ఉంటామేమో కానీ వాటర్ లేకుండా ఉండలేము కదండి. అది ఏ కాలమైనా సరే మనకు వాటర్ అయితే ఖచ్చితంగా కావాలి. సో అందుకని చెప్పేసి వాటర్ వస్తున్నాయని బిందె క్లీన్ చేసేసి వాటర్ అయితే పట్టేస్తున్నాను బిందెలో. అలాగే బాటిల్స్ కూడా నింపుకోవాలి కదా, సో బాటిల్స్ కూడా వాష్ చేసేస్తున్నాను వాటర్ పట్టడానికి అని చెప్పి. ఇంకా ఇంతలోపే బిందె అయితే నిండిపోయిందని చెప్పేసి దాన్ని అయితే సైడ్కి పెట్టేసి దాని మీద పెట్టుకునే మూతను కూడా క్లీన్ చేయాలి కాబట్టి ఆ మూతను కూడా కడిగేసి బిందె పైన అయితే మూత పెట్టేశాను. నెక్స్ట్ ఈ బాటిల్స్ అన్నీ ట్యాప్ వాటర్తో కడిగిన కదా, అలాగే మంచినీళ్ళతో కూడా ఒకసారి కడుగుదామని చెప్పేసి కడుక్కుంటూ వాటర్ అయితే పట్టేస్తున్నాను. చూడండి, నిజంగా వాటర్ ఎంత ఇంపార్టెంటో కదండి. సో ఏంటి డైరెక్ట్ మధ్యాహ్నం అంటుంది ఏంటి సిస్టర్ అని మీరు అనుకోవచ్చు. బికాజ్ నేను ఇవాళ చేసిన వంటలు అయితే మీకు చూపిస్తాను, ముందు చూసేయండి. సో దానికంటే ముందు అయితే మనం వాటర్ పట్టుకుందామని చెప్పి వాటర్ అయితే పడుతున్నా బాటిల్స్లో. చూడండి, సో ఇదొక వర్క్ అండి, తప్పదు. మనకు ఏమి ఉన్నా లేకున్నా వాటర్ లేకపోతే చాలా కష్టం కాబట్టి సో వాటర్ విలువ మనకు తెలుసు, అందుకనే వాటర్ అయితే పట్టుకోవాలి. ఒక్కసారి పవర్ ప్రాబ్లం వల్ల వాటర్ అయితే రాలేదండి, అప్పుడు చాలా కష్టమైంది వాటర్కి. వాటర్ విలువ వాటర్ లేనప్పుడే తెలుస్తుంది మనకు నిజంగా. సో బాటిల్స్ అయితే పట్టేశాను. చాలా తక్కువ ఉన్నాయి కదా ఈరోజు, బికాజ్ కొన్నిట్లలో ఆల్రెడీ వాటర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాటర్ పట్ట అయిపోయిన తర్వాత ఇక్కడంతా వాటర్ వచ్చేసినాయి కిచెన్ కౌంటర్ మీదకి అని చెప్పేసి అవన్నీ అయితే నేను వైప్ చేస్తున్నాను అనమాట. ముందుగా వైప్ అయితే చేసేసాను. తర్వాత వచ్చేసి మన నాప్కిన్స్ ఉన్నాయిగా, డీమార్ట్లో తీసుకున్నాయి. అవైతే చాలా యూజ్ అవుతున్నాయండి. నాకైతే ఎంత బాగా యూజ్ అవుతున్నాయంటే నిజంగా కిచెన్ కౌంటర్ క్లీనింగ్కి చాలా వరకు అయితే అవి యూజ్ అవుతున్నాయి. క్లాత్స్ అంత నీట్గా అయితే అనిపించదు, అలాగే వాటర్ కూడా ఒక్క చుక్క కూడా ఉండదండి కిచెన్ కౌంటర్ మీద, చాలా బాగా నీట్ అయిపోతుంది. నాకైతే నాప్కిన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. సో ఇవాళ మన లంచ్ వచ్చేసి వేడి వేడి అన్నం, అలాగే ఇది వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. ఎక్కువగా అయితే సూప్ పెట్టలేదు, సో అలా అయితే వండాను చూడండి. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగా వచ్చింది టేస్ట్. అలాగే ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి, తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది, అంత టేస్ట్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండి. ఏంటి రెండు ఒకటేసారి తింటారా ఏంటి మీరు అని అనుకుంటారేమో, కాదండి, ఎప్పుడు చికెనే, మరకేమో బోర్ కొడుతుంది. సో అందుకని మటన్ తీసుకొచ్చాము, బట్ పాప తినదని చెప్పేసి చికెన్ కూడా తీసుకొచ్చామన్నమాట. సో వాటర్ పట్టడం అయిపోయింది అని చెప్పేసి బాబుకైతే తినిపిద్దామని చెప్పి ప్లేట్ తీసుకొని కొంచెం అయితే అన్నం వేశాను. అలాగే బాబుకి నేను చికెన్ కానీ ఇలా నాన్ వెజ్ కారం వస్తువులు తినిపించినప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ రైస్ అయితే వేసేసాను. బాబుకి లివర్ అంటే ఇష్టం అనమాట, అందుకని చెప్పి ఒక లివర్ పీసేసి కొద్దిగా సూప్ అయితే వేసాను. సో డైరెక్ట్ మనం సూప్ కలిపి పెట్టడం వల్ల పిల్లలకైతే కారంగా ఉంటుంది కదా, ఘాటుగా, అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను అనమాట. ఆయిల్ ఎక్సెప్ట్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, మా వాళ్ళైతే నెయ్యి తినరు కాబట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేయడం వల్ల సాల్ట్ అనేది తగ్గిపోతుంది, అందుకని చెప్పి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాబుకి అయితే తినిపిస్తున్నాను. బాబుకి తినిపించిన తర్వాత మేము కూడా తిన్నామండి. నేను తిన్నాను, మా వారు కూడా అయితే తినేశారు. అలా ఈరోజు మా మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పాప అయితే ఆల్రెడీ తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. సారీ, ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, అందుకని చెప్పి సారీ చెప్తున్నాను అనమాట. సో ఒకవైపు చిన్నోడు టీవీ చూసుకుంటూ కూడా మొబైల్ పట్టిండు, ఒకసారి అటు చూస్తుండు ఒకసారి ఇటు చూస్తుండు. ఏదోలేండి, ఫస్ట్ అయితే వాళ్ళ కడుపు నిండాలి అని నా ఒపీనియన్ అనమాట. అందుకే ఫస్ట్ బాబుకి అయితే తినిపించేస్తున్నా.
పిల్లలకి ఎలా అంటే రైస్లో లివర్ కూడా కొద్దిగా కలిపి పెట్టండి, చాలా బాగా తింటారు. మా చిన్నోడైతే చాలా బాగా తింటాడండి, వాడికి అది ఇష్టం అనమాట. లివర్ అదే వట్టిగా తినమంటే తినడు లివర్, బట్ తినిపించేటప్పుడు అందులోనే అన్నంలో మిక్స్ చేసి తినిపించాలన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేశానండి. చూడండి చాయ్ ఎలా మరిగిపోతుందో. నిజంగా ఈవినింగ్ కాగానే చాయ్ తాగకపోతే అది ఎందుకో ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ నేనైతే ఎక్కువగా తాగను. హెడేక్ అట్లా అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను అనమాట. సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా. ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను. ఇవాళ అయితే రైస్ కుక్కర్లో పెట్టలేదు, చిన్నగా బగోన్లో అయితే పెట్టిన. బికాజ్ ఓన్లీ పిల్లలకే కదా అని చెప్పేసి పెట్టిన. ఏంటి పిల్లలకేనా, మీరు తినరా అంటారేమో. తింటామండి. చపాతీ చేస్తున్నాను, చూసారు కదా పిండి ఆల్రెడీ బాగా కలిపి అయితే పెట్టాను. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, పిండి అలాగే చపాతీలు మెత్తగా మృదువుగా రావాలి అని అంటే మనం పిండిని వాటర్ కొద్దిగా వేసుకుంటూ వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. వేళ్ళతో కలిపినప్పుడే ఆ పిండి అనేది బాగుంటుంది. మనం మొత్తం చేయి పెట్టి కూడా కలుపుకోవచ్చు, కాకపోతే అలా ప్రెస్ చేస్తుంటూ కలపడం వల్ల అది ఎందుకో గట్టి పడుతుందంట. నాకు కూడా అర్థం కాదు ఎందుకట్లా అని. బట్ అలా చేసినప్పుడు డిఫరెంట్గా వస్తాయి, ఇలా చేసినప్పుడు డిఫరెంట్గా వస్తాయి. సో ముందు వేళ్ళతో మెల్లిమెల్లిగా కలుపుకోవాలన్నమాట, వాటర్ యాడ్ చేసుకుంటూ. వాటర్ ఒకటేసారి ఎక్కువగా కూడా వేయద్దు, కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దగా అవుతున్న కొద్దీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకొని అది మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి కూడా కలుపుకొని ఒక 10 to 15 minutes మాత్రం సైడ్కి ఉంచుకోవాలి. అప్పుడు అది చాలా మంచిగా మెత్తగా అవుతుంది అనమాట, మంచిగా నానుతుంది అనమాట. సో తర్వాత ఇలా కౌంటర్ మీద వేసేసేది. కౌంటర్ని క్లీన్ చేశాను ఫస్టే, తర్వాత ముద్దలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా ముద్దలు చేసేసాను. ముద్దలు చేసిన తర్వాత ఇంకేముందండి, తాల్చుకుంటూ కాల్ చేసుకోవడమే. యాక్చువల్లీ నేను ఫస్ట్లో అయితే ముందుగా తాల్చుకొని పెట్టుకునేదాన్ని, తర్వాత కాల్చేదాన్ని అనమాట. బట్ అది కొంచెం లేట్ ప్రాసెసే, బికాస్ ఒక దిక్కు తాల్చుకోవడం ఒక టైం పడుతుంది, కాలవడం ఒక టైం అవుతుంది. అదే ఇదైతే ఒకవైపు తాల్చుకుంటూ మరోవైపు ఈజీగా కాల్చేయచ్చు అనమాట. 2 పనులు ఒకే టైంలో అయిపోతాయి. సో అట్లా అని చెప్పేసి నేను ఒకవైపు చపాతీ తాల్చుకుంటూ రోల్ చేసుకుంటూ ఇంకోవైపు అయితే చపాతీ కాల్చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసుకుంటూ అయితే చపాతీని కాల్స్తున్నాను అనమాట. అలా అన్ని చపాతీలు అయితే కంప్లీట్ చేసేసాను. మీరు చికెన్ కానీ మటన్ కానీ చేసుకున్నప్పుడు ఏ ఐటమ్స్ అందులో తినడానికి ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. సో నైట్ అయితే ఆల్రెడీ పిల్లలకి తినిపించేశాను, తర్వాత నేనైతే చపాతీ తినేస్తున్నాను అనమాట. సో ఇదే ఇవాళ మన డిన్నర్ అయితే. చపాతీ ఉంటే రైస్ ఇంకా తినాలనిపించదు, బట్ ఇవాళ అయితే నేను తినలేదు రైస్, ఓన్లీ చపాతీస్తోటే సరిపెట్టుకున్న. చపాతీస్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నా. మటన్ అంటే నాకు ఇష్టమేనండి, బట్ ఒకప్పుడు మాత్రం అస్సలు తినేదాన్ని కాను ఆఫ్టర్ మ్యారేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మా వారైతే థమ్స్అప్ తీసుకొచ్చారని చెప్పి థమ్స్అప్ తాగుతున్నా. అలాగే బ్యాక్గ్రౌండ్లో బట్టలు కనిపిస్తున్నాయా, అవి ఇవాళనే ఉతికామండి. సో అవైతే వీడియో తీయలేదు. సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.